అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేయి స్తంభాల ఆలయంలో జరిగేటువంటి మహాశివరాత్రికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ గారు భారీ గారు మనతో ఉన్నారు. ఎంతమంది పోలీసులు ఇక్కడ నిమగ్నం అయ్యారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారని 5 మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అందరికీ. భారీ డీసీపీ సెంట్రల్ జోన్. అంటే చెప్పండి సార్, ఈరోజు ఇక్కడ ఎంతమంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు నేను ఒక డీసీపీ, 2 ఏసీపీలు, 4 ఇన్స్పెక్టర్లు, ఒక 10 మంది ఎస్ఐస్, 100 మంది స్పెషల్ పార్టీ, లోకల్ పోలీస్, హోంగార్డ్స్ 50 మంది, మొత్తం దాదాపు 300 మెంబర్స్ ప్లస్ అదనంగా ట్రాఫిక్ వాళ్ళు బయట ఒక 100 మంది. ఇక్కడ మనం వేయి స్తంభాల గుడి దగ్గర బందోబస్తులో ఉన్నాం. ఇవాళ మనకు ఇక్కడ కిషన్ రెడ్డి గారు, నాయని రాజేంద్ర రెడ్డి గారు, ఇతర నాయకులు రావడం జరిగింది. ఇక్కడ మండపం ఇనాగ్రేషన్ కూడా అయింది. చాలా మంచిగా వాతావరణం ఉంది, చాలా పీస్ఫుల్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఇక్కడ భక్తులు కూడా ఫ్రీగా దర్శనం చేసుకొని ఫ్రీ మూమెంట్ ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈసారి ఇక్కడ బండలు ఉండే, నేను నిలబడిన చోట లాస్ట్ ఇయర్ ఈ బండలు కూడా క్లియర్ చేసే వరకు మనకు ఈ స్థలం ఎక్కువ, ఒక హాఫ్ ఎకర్ స్థలం మనకు క్లియర్గా దొరికింది కాబట్టి విశాలంగా ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఇంకా సిటీలో ఇంకా ఒక 10 చోట, తర్వాత ధర్మసాగర్, వేలేరు, మడికొండ చుట్టుపక్కల ఒక 50 ప్లేసెస్లో ఈ మహాశివరాత్రి జాతర జరుగుతున్నది, ఫెస్టివల్ జరుగుతున్నది. అక్కడ కూడా సెంట్రల్ జోన్ డీసీపీగా మా సిపి గారి ఆధ్వర్యంలో సార్ ఆదేశం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పీస్ఫుల్ జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇక్కడ జరిగేటువంటి మహాశివరాత్రి వేడుకల్ని పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించడం అయితే జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాకతో, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అందులో కూడా వీఐపీలు అందరూ కూడా వేయి స్తంభాల ఆలయానికి స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున ఇక్కడైతే పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.